ఎలాంటప్పుడు ఆగు నేను కూడా వస్తా అని అంటారు. గుళ్ళో ఎవరైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు నా ఫ్రెండ్ ఒక కొబ్బరికాయ చిప్ప దొరికిందని చెప్పినప్పుడు ఆగు నేను బెల్లం నేను తీసుకొస్తా అంటావు. తినడానికి వెళ్ళినప్పుడు ఆగు నేను వస్తా అని అంటాడు. మీరు గుడికి వెళ్తూ ఉంటారా? ఆ, ఏది కొబ్బరి చెప్పు కోసం, ఏది కొబ్బరి చెప్పు కోసం? కాదు, దేవుడి కోసం. దేవుడి కోసం కూడా వెళ్తున్నారా? ఓకే ఓకే సూపర్. హాయ్ అన్న, నా పేరు లక్ష్మణ్. హాయ్ లక్ష్మణ్. ఆన్సర్ చెప్పే ముందు ఒక కవిత అన్న. ఓకే. గుడిలో కొడతాం గంట, పొయ్యిలో పెడతాం మంట, ఎక్స్ప్రెస్ రాజా రోజు ఒక గంట, ఇద్దరు కలిస్తే అవుతుంది జంట, ఎక్స్ప్రెస్ రాజు షోకు ప్రదీపాన హైలైట్ అంట. అబ్బా నేను కాదు నాన్న, ఈ షోకి హైలైట్ మీరు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్స్ప్రెస్ రాజు షోకి ఛాయిస్ వచ్చింది చూడడానికి రారా అన్నప్పుడు ఆవురాబాయ్ నేను కూడా వస్తానని అంట. సూపర్. కానీ ఫ్రెండ్ రాలేదు, నువ్వు ఒకడే వచ్చావు కదా. నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా నీతో మూడ్ నైట్ డిన్నర్ కి వస్తే ఆగు నేను కూడా వస్తా అంట. మనం క్యాండిల్ లైట్కి వెళ్దాం. నేను దేనికైనా రెడీ. ఇవాళ భోజనం చేసా, రేపు చేద్దాం. ఓకే షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ భయ్య, నా పేరు సాయి. ఫ్రెండ్ గారు చెంబట్టుకొని చెరుగట్టుకు వెళ్తుంటే ఆగ్రా నేను వస్తా అని అంట. ఎందుకంటే ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, అవసరమేరా. బార్కి మా ఫ్రెండ్ బ్రేకప్ అయిందని వెళ్ళినప్పుడు ఆగురా నేను కూడా నీ తోడు వస్తాను. వాడేమో ఓదార్చడానికి అనుకుంటున్నాడు. ఆ కంపెనీ ఇవ్వాలి కదా, కంపెనీ ఫస్ట్ ఉంటావు కంపెనీకి. నా పేరు అరుణ్. నేను ఆడియో ఫంక్షన్ పోయినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి శివంత్ ఆడియో ఫంక్షన్ అంతా నన్నే కూర్చుంటా నన్నే చూసి ఉంటే లాస్ట్కి పోయేటప్పుడు ఆగు నేను ఇడంగా వస్తా అంటానంట. నీకు విషయం తెలుసా, ఇలాంటప్పుడు అతి అదృష్టవంతుడు మా కెమెరామెన్. అందరూ ఆయన్నే చూస్తూ ఉంటారు. నా పేరు ప్రేమ్. మరి అక్కడ ఎందుకున్నా దక్కిందా? ప్రేమ్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, గతికే చలిమే నీడై నన్ను చేరితే, కన్నుల్లో నీవేగా నిలువెల్లా, స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెలో ఇలా, నడిచే క్షణమే సడియాగే ఊపిరి పాడే, పెదవిని వీడే పదముఖ కవితై, మరి నీ వశమై నువ్వు నా సగమై, ఏదలో తొలి ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడై కెరటాలే ఈ క్షణం చూడనా చూడనా, ఎగిరే నింగిదాకా ఊహల్నే రెక్కల్లా చేసిందే ఈ భావం, ఓ కాలాన్నే కాచేసే కళ్ళ కౌగిల్లో కరిగే కలలే, ఓ వెన్నెల్లో వేధించే వెండి వానల్లో వెలిగే మనమే, మౌనంగా లోలానే కావ్యంగా మారే కలే నిజంగా నేను సాల్సా చూసా, కాంటెంపరీ, క్లాసికల్, హిప్ హాప్, మాస్, ఫోక్, వెస్టర్న్ ఇన్ని చూశాను. కొత్త మోడల్ ఉంది ఇది, కాపీ కూడా కొట్టలేము ఇది అసలు. వేరే ఉంది బ్రో ఇది. ఇది రికార్డ్ చేసుకుని స్లో మోషన్ లో ప్రాక్టీస్ చేయాలి. ఇది నీకు విషయం తెలుసా, ఇందులో స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఇది ఎప్పుడు కాపీ కొట్టలేదు. నువ్వు వేసిందే నీకు గుర్తుంది, మళ్ళీ వేలేవు, మళ్ళీ అది మళ్ళీ ఈ పాటలో వేరేది వస్తుంది. నాకు అన్నిటికంటే వెళ్ళిపోమాకే బాగా నచ్చింది.
బట్ క్లాప్ ఫర్ హిమ్, సూపర్ టాలెంట్ ఇది. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ అన్న. మా ఫ్రెండ్ తిన్నింకి వెళ్తే నేను కూడా వస్తా ఆగరా అని చెప్తాను. స్విమ్మింగ్ కా? తిన్నికి వెళ్తే నేను కూడా వస్తా ఆగరా అని. రెడీగా ఉంటారు ఫస్ట్ వాటికి. మా ఫ్రెండ్ ప్రదీప్ పెళ్లికి వెళ్తున్నారా కాజల్ అగర్వాల్తో అంటే నేను కూడా వస్తా ఆగరా అని చెప్పి. అరే నాకు కూడా చెప్పరా, నేను కూడా వస్తా. నీదే అన్న పెళ్లి. ఓ పెళ్లి నాదేనా? థ్యాంక్ యూ డార్లింగ్. తదాస్తు. మా ఫ్రెండ్ లవ్ ప్రపోజ్ చేస్తే, ఎవరికి? అదే మా ఫ్రెండ్ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే, అమ్మాయికే కదా? అమ్మాయికి అన్న, అదే నీకు అనుకున్నారా? అమ్మాయి చెప్పు తీసే ముందు అరే ఆగ్రా నేను కూడా వస్తున్నా, ఆగ్రా నేను కూడా వస్తున్నా నీ చెప్పు దెబ్బ వినడానికి అని అంటాను. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిండు, ఆ అమ్మాయి చెప్పు తీసింది, నువ్వేం చేసినా ఆగరా నేను కూడా వస్తా, ఆమె కొడుతున్నప్పుడు చూస్తా అన్నావు. ఆ సౌండ్ వెంటనే చేయబట్టి ఉరుకుడురా నువ్వు. అబ్బాయి కదరా అమ్మాయిది. దిస్ ఇస్ నరేష్. హాయ్ నరేష్. మా ఫ్రెండ్ ఎప్పుడన్నా అప్పు అడిగిన అనుకో, వాడు నాదనే లేక అమీర్పేట్కి అడుకోనికి అవుతున్నాను అనుకో, అప్పుడు నేను కూడా ఎంట అవుతా. అప్పుడు అంటే ఆగ్రా నేను కూడా వస్తున్నా అని చెప్పి నేను కూడా వస్తా. సూపర్ ఉండిద్ది అప్పుడు. దిస్ ఈస్ అనుష. పక్కింట్లో ఉన్న పిచ్చి కుక్క తరిమేస్తుంటే ఆగ్రా నేను వస్తున్నా అంటూ, ఆగ్రా నేను వస్తూ ఉంటా అంటారు. మనం అనడం కాదు కానీ అది అంటది, మనం పరిగెడుతున్నా ఆగరా వస్తున్నా. ఎందుకంటే నేను కరవడం వల్ల ఆ పిచ్చి కుక్కకి పిచ్చి పట్టింది. అది డెఫినెట్లీ డౌటే లేదు అసలు. ఎప్పుడైనా కుక్క కరిచిందా? ఎమ్మడ పడిందా? నాకు తెలుసు ఆ బాధ అంతా. ఎంత తొడంతా కరిసియో అప్పటి నుంచి అదోలా ఉంటుంది మేడం. నాకు నా ఫ్రెండ్కి ఒకటేసారి పెళ్ళి అయితే నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి డైవర్స్ ఇస్తే అది ఆగ్రా నేను కూడా వస్తా, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒకటే బెడ్ మీద ఒకే కంచం మీద తిందాం కదా, అందుకని దరిద్రం కూడా ఒకటేసారి తీసేసుకుందాం అని చెప్పి వెళ్తాను. లక్కీ ఉమెన్. సూపర్. పవన్ కళ్యాణ్ స్పీచ్ చేయడానికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ సెల్ఫీ తీయడానికి వెళ్ళినప్పుడు ఆగరా నేను కూడా వస్తాను అంటాను. ఆడు రాకపోయినా నువ్వు వెళ్ళిపోతాను నేను. సూపర్. మా ఫ్రెండ్ గొడవలోకి వెళ్ళినప్పుడు ఆగురా నేను కూడా వస్తా అంట. డెఫినెట్లీ వెళ్ళాలి, పక్కా. ఎందుకంటే ఆయన కొడుతున్నప్పుడు చూడాలి కదా. ఇది బాగా అని వీడియో తీయాలి. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడతాం. గేమ్ ఆడడానికి 16 మంది కావాలి. ఎవరెవరు ఆడుతున్నారు? 1 2 3 4. ఎస్. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ హ్యాండ్ పెట్టండి, ఇలా అనండి. 5 ఒకే రింగ్ లో ఉంటారు. బాల్ ఉంటుంది కదా, బాల్ సెంటర్ లో పట్టుకుంటారు. 5 రౌండ్ తిరుగుతూ ఆ బాల్ని తీసుకెళ్ళి అందులో వేయాలి. మళ్ళీ 5 వెనక్కి రావాలి, ఇంకో బాల్ తీసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. 5 ఒకే రింగ్ లో ఉంటారు. ఆ రింగ్ లోకి వెళ్ళండి. ఇంకా కిందకి కిందకి రావాలి. 3 2 1 గో. లేవండి లేవాలి. అందరు కలిసి కింద కూర్చోండి రా అన్న. మీరు ఎవరు కూర్చోట్లే, అందుకే కింద పడుతున్నారు. కూర్చోండి అందరూ. వెళ్ళండి ఇప్పుడు. నన్ను చూడండి, ఇక నన్ను చూడండి. 5 ఇలా ఈ కాళ్ళ మీద ఇలా కూర్చోండి. అంతే, కాళ్ళ మీదే, నీస్ టచ్ చేయొద్దు ల్యాండ్ కి. అలా ఉండండి. గో. ఈవిడ అందరినీ పడేస్తుంది తెలుసా.
కూర్చోద్దు, జంపు, కూర్చోవద్దు. పక్క నుంచి వారిపోరా బుద్ధి గద్దలొచ్చేసి తలంబ్రాలు పూసుకోరా హర్చులో ఫేసిన టెంటు పర్మనెంట్ చేసుకోరా వాటే వెళ్ళి అనాలెవరైనా అంటుంది గాడి అయిపోదా పదనంలో మనం జోడి. 10, 9, 8, 7. ఓకే, వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. చాలా బాడారు, అసలు అద్భుతం. అసలు రింగ్కి ఏమైంది ఏంటో. సూపర్ సూపర్, వా వండర్ఫుల్ యూ ప్లేడ్. ఓకే, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. ఇప్పుడు బాయ్స్ ఛాన్స్. జంప్ చేసుకుంటూ వెళ్తారు. 3, 2, 1 గో. ఇదిగో ఈసారి వచ్చేటప్పుడు కూర్చుని జంప్ చేయాలి. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోనో ఫ్యాబ్రికేట్స్లోనో మాస్కులని లాగేయో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గోడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చారో విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టర్రా ఆటుపోటు దాటర్రా ఇలా 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 జంప్, గో 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 గో. అరే ఇడికి 6 ప్యాక్ వచ్చేసేలా ఉందిరా. కూర్చోండి కూర్చోండి. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేయో గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో పుల్ల పుల్లకేలో నాటు బంతి నువ్వేరో చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి అర్జునుడి విల్లువై వెరీ గుడ్, వెల్ ప్లేడ్. రింగ్ కెమెరా అయిందా? ఇదేంద్రా షేప్ అవుట్ అయింది ఏంది? వెల్ ప్లేడ్, క్లాప్ ఫర్ ద బాయ్స్, గుడ్ జాబ్. చాలా కష్టమైన గేమ్, చాలా బాడారు. భయ్ ఎలా ఉంది? ఇంటికి వెళ్తే కానీ తెలియదుగా. ఓకే, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్, సూపర్. ఎలాంటి సందర్భాల్లో మీకు అంతేగా అంతేగా అని అనిపిస్తుంది? శివ సట్ట శివ. శివ ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. టైం పడతలే ఏం కాదులే పర్లేదు చెప్పు. కళ్ళు పూసుకో. ఏం కనిపించింది అన్న? నువ్వు కనిపించావు. ఏం కనిపించింది? ఏం కనపడలే. నల్లగా ఉంది కదా అన్న. అవును. ఎక్స్ప్రెస్ రాజాకు నువ్వు లేకపోతే కూడా ఇంతనే నల్లగా ఉంటుంది అన్న. అమ్మాయి కూడా టీవీ ఆన్ చేయలేదురా నువ్వు. దిస్ ఈజ్ బాను. నేను ఒక రోజు బస్సులో వెళ్తుండగా కండక్టర్ వచ్చి బస్ టికెట్ అన్నాడు. నేను పాస్ అని చెప్పాను. తర్వాత వచ్చి పాస్ చూపి అంటే పాస్ లేదు అని చెప్పాను. దిగమ్మా దిగు అని అంటున్నాను. అయితే అంతేనా అంటే అంతేగా అన్నాడు. అందుకే సీట్ లాస్ట్ సీట్ లో ఉండాలమ్మా. పాస్ అని టికెట్ అంటే దప్పకని దిగిపోవాలి అంతే. పేరు చెర్రీ రాయల్, ఆంధ్ర నుంచి వచ్చా అన్నయ్య. చెర్రీ రాయల్. ఈటీవీ ప్లస్ అందరికి హాయ్, ఎక్స్ప్రెస్ రాజా అందరికి హాయ్. 6 తర్వాత 7, ప్రదీప్ అన్న తర్వాత తోపెవరు? శోభనం గదికి వెళ్ళేప్పుడు పెద్దవాళ్ళు ఏవో చెప్తారు కదండి ఆ చెవులో ఇది అది అని.
నాకు తెలుసులే. అంతేగా అంతేగా. పెళ్ళయిందా? లేదండి అది చేసుకో. అంతేగా అంతేగా. దిస్ ఇస్ అరుంధతి. మీ ఫ్రెండ్ వచ్చే పశుపతి నేనే పశుపతి. ఓకే చెప్పండి. వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అని నేను అల్లు అర్జున్ అడిగితే అల్లు అర్జున్ అంతేగా అంతేగా అంటే అంతేగా అంటే జయజమ్మా. నా పేరు రాఘవేంద్రచారి అన్న. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ గారి డైలాగ్ ఉంటుంది కదా, నీకు చంపడం మాత్రమే తెలుసురా, చావడం తెలీదు, దానికి దమ్ము ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ బాంబుకి భయపడే వెనకడిగేసి సగం చచ్చావు, ఇంకేం పీకుతావురా, చెల్ బే సాలే చల్. ఇదే డైలాగ్ ని చాటింగ్ లో పెడితే ఎట్లా ఉంటదన్న? నీకు మెసేజ్ చదవడమే వచ్చురా, రిప్లై ఇవ్వడం రాదు, దానికి బ్యాలెన్స్ ఉండాలిరా, బ్యాలెన్స్. ఫోన్ బిల్లుకు భయపడే సగం చచ్చావు, ఇంకేం చాట్ చేస్తావురా, చెల్ బే సాలే చల్, ఆన్లైన్ సే చల్. హాయ్ ప్రదీప్ డార్లింగ్. హాయ్. బాగున్నావా? ఇప్పటివరకు బాగానే ఉన్నా. మీ పేరు? శిరీష. హాయ్ శిరీష, ఏం చేస్తుంటారు? చదువుకుంటూ ఉంటా. న్యూస్ పేపరా? బుక్స్. జాగ్రత్తమ్మా. అందమైన అమ్మాయికి డాష్ ఇచ్చినప్పుడు కళ్ళు కనిపించట్లేదు అలా సాలే అన్నప్పుడు చెల్బే చెల్లంట. అంతేగా అంతేగా అంటాం. నువ్వు అవే చదువుతూ ఉండమ్మా. జాగ్రత్తగా చదువుతూ ఉండు. ఐఎమ్ మహేశ్వరి. ఒకరోజు ఎగ్జామ్ రాస్తుండగా నా పక్కన ఉన్న అబ్బాయి ఆన్సర్స్ చూపించావా అంటే నేను ఇన్విజిలేటర్కి కంప్లైంట్ చేస్తా అని అన్నాను. అని అంతేగా అంతేగా అంతేగా. కంప్లైంట్ చేశారు అలాగా? మేమేదో చదువుకొస్తాం, మాకు గుర్తు రాదు, చిట్టి ఎక్కడ పెట్టావో తెలియదు, అది ఆ సబ్జెక్టుతో కాదో తెలియదు, ఏదో తోటి విద్యార్థులను అడిగాం, సహాయం అడిగాం, దానికి రిజిలేటర్ పిలుస్తారా? అవునులే, మీరు రాస్తే కదా మాకు చూపించడానికి. నా పేరు కావేరి. కావేరి గారు మంచి పాట పాడరా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై చాలే. హాయ్ ప్రదీప్, దిస్ ఈస్ బాను. హాయ్. నీకోసం ఒక ఫ్లాక్ సాంగ్ ప్రిపేర్ అయ్యి వచ్చాం మేము, మా ఫ్రెండ్స్ మేము. ఫ్లోక్ సాంగ్. పలుగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మ గుళ్ళు, అది కానగుళ్ళ కంచే, ఆ కంచే సేన్లాలిలా వాడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మ గుళ్ళు, అది కానగుళ్ళ కంచే, ఆ కంచే సేన్లాలిలా వాడి కాలు దొక్కయ్యో, నాపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బా, పలుగురాళ్ళ పాడుల దిబ్బా, పలుగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మ గుళ్ళు, అవి కానగుళ్ళ కంచే, ఆ కంచే సేన్లాలిలా వాడి కాలు దొక్కయ్యో, నాపై పాట పడయ్యో. కాకతీయ కోట మీద కోయిల కూసింది, అది రమ్మని కోరింది, కోయిల పాట కొంత వాడి పాట పడయ్యో, నాపై సూపు చూడయ్యో. సూపర్. ఓ పిల్ల మోనిక సొట్ట బగల సింగారిని, వాళ్ళ చూపులోన వెయ్యనిగుల సవారి. ఓ పిల్ల మోనిక సొట్ట బగల సింగారిని, వాళ్ళ చూపులో వెయ్యనిగుల సవారి. నీ సన్నాని నడుములో చైనా వాలే, ఊపుతుందే పిల్లో, నీ బయటే ప్రాణం లాగుతుందే మల్లో. ఓ పిల్ల మోనిక సొట్ట బగల సింగారిని, వాళ్ళ సూపర్, చాలా బాగా పాడారు. రేలారే నీళ్ళల్లో నిప్పల్లే, చేరింది వేలే, పడి లేచి నిలిచే రణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. రేలారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే. సూపర్. ముగ్గురు నిజంగా చాలా బాగా పాడారు అండ్ మంచి పాటలు పాడుతూ వచ్చారు. ఇంకోటి సాంగ్ మా కోసం ఒక చిన్న సాంగ్. నాకు వచ్చింది ఒకటే, హ్యాపీ బర్త్డే టు యూ. చిన్నప్పటి నుంచి ఇలాంటివి పాడాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి టాలెంట్ ఇది. అండ్ ఇలాగే ఎన్నో వందల పాటలు ఉన్నాయి ఇలాగా.
అటు మారుమూల గ్రామాల నుంచి చాలా చోట్ల నుంచి ఆ పాటలు బయటకు వస్తుంటాయి. ఈ మధ్యన టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం కాస్త తొందరగా వినగలుగుతున్నాం. ఆ టిక్ టాక్ పుణ్యం అంటూ, యూట్యూబ్ పుణ్యం అంటూ ఆ పాటలన్నీ బయటికి తీసుకొస్తున్నారు. సో ఎంతోమంది అద్భుతంగా రాసిన పాటలు అవి. సో అలాంటి అద్భుతమైన రైటర్స్కి, ఆ పాటలు క్రియేట్ చేసిన వాళ్ళందరికీ అదే యాక్చువల్ మన మట్టి వాసన అంటారు కదా. సో అటు మన తెలంగాణ అయినా మన ఆంధ్ర అయినా అవన్నీ ఈ పాటలతోనే తెలుస్తుంది మన నేల మీద మనకున్న ప్రేమ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటప్పుడు పరిస్థితులు బాగాలేదు అని అనిపిస్తుంది మనకి. అన్న నేను నా ఫ్రెండ్ సైక్లింగ్ పోటీకి వెళ్ళినప్పుడు అతనికంటే స్పీడ్ దొక్కాలని నేను లేచి చెప్తుంటా. ఇప్పుడు చైన్ పడిపోతుంది. అప్పుడు నేను అనుకుంటా నా పరిస్థితి బాగాలేదురా అని. చైన్ పడిపోయినా పర్లేదురా, బ్రేక్ పడినప్పుడే ప్రాబ్లం. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దెబ్బ తగులుతున్నప్పుడు ఒక 2 days ఏం అర్థం కాదు, గుయ్యి అని సౌండ్ వస్తూ ఉంటుంది. నా పేరు శృతి. ఒక బాయ్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఇంకో బాయ్ ఫ్రెండ్ చూస్తే పరిస్థితి బాగాలేదనిపిస్తుంది. ఆంటీ విన్నారా నీకు ఇంటికి వెళ్ళినాక ఉంటుంది పో. కష్టపడి వంట చేసినప్పుడు మన ఇంట్లో వాళ్ళతో పాటు కుక్క కూడా ఆ వంట తినకపోతే పరిస్థితి బాగాలేదు అనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి. మన పరిస్థితి. నీకు వంట వచ్చేటి? ఏదో అట్లా. ఏది పులిహార? నాకు అర్జెంట్గా టాయిలెట్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ వచ్చి కూల్ డ్రింక్ తాగంటే నా పరిస్థితి బాగాలేదు అనిపిస్తుంది అన్న. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. ఇన్కమింగ్ కాల్ ఫ్రీ ఉన్నప్పుడు తీసేసుకోవాలి, తర్వాత దొరకకపోవచ్చు. నా పేరు సాయిలక్ష్మి. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఇంకొకరితో లవ్ లో ఉన్నప్పుడు అప్పుడు నా పరిస్థితి బాగాలేదు అనిపిస్తుంది. వెరీ గుడ్ కాజల్, ఇట్స్ ఓకే. జోక్ చేస్తా. కాజల్ చెప్పా జోక్ అని. కాజు ఇట్స్ జోకు. క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగరాని చోట తగిలినప్పుడు కోచ్ వచ్చి ఏంటి ఏమైంది అని అడిగితే నా పరిస్థితి బాగోలేదు అనిపిస్తుంది. సార్ ఇట్స్ బస్తీ మే సవాల్ సార్. గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్ళినప్పుడు తను బిల్లు కట్టమన్నప్పుడు ఆ బిల్లును చూసి ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉందని బాగాలేదు అనిపిస్తుంది. ఎవడెళ్ళమన్నాడు నిన్ను? నీకు ముందు తెలియదా షాపింగ్ వెళ్ళినట్టు ఓకే అని వెళ్ళిపోతారా? లేదా అప్పుడే 4 వచ్చినట్టు బయటకు వచ్చేసేయాలి. మనకి అప్పుడు ఐడియా రాదు కానీ ఫ్రెండ్ ముందే చెప్పి పెట్టాలరా. పావు గంటలో మిస్డ్ కాల్ ఇస్తా, నాకు వెంటనే పోయా వస్తున్నా. ఎవరు యాక్సిడెంటా? నా లవరు వెళ్ళక లాంగ్ డ్రైవ్ వెళ్దాం అన్నప్పుడు ముంగట ట్రాఫిక్ పోలీసు పట్టుకొని అరే నీకు లైసెన్స్ ఉందా అన్నప్పుడు చిని అమ్మ బతుకున్న పరిస్థితి ఏం బాగాలేదురా భయ అని అనిపిస్తుంది. ఏంలే స్టాండ్ వేసి కింద దిగి నేల మీద పడి సార్ భూకంపం వచ్చింది అందరు మారిపోతారు. ఏం లేదన్న, ఒక అమ్మాయి నేను 5 years నుంచి లవ్ చేస్తున్నా. ఎంత అంటే అంత సిన్సియర్గా లవ్ చేసిన. ఆ అమ్మాయికి ఏదో నాకు మంచిగా ఉంది అని చెప్పేసి అని ఇయ్యాలే ప్రపోజ్ చేయని పోయినా. కాకపోతే అమ్మాయి ఏమన్నా అంటే అయ్యో నిన్న చేస్తే ఓకే అన్నట్టు అనేదాన్ని కదా, ఇక నాకు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ సెట్ అయిపోయిందని చెప్పేసి ఏం పర్లే. నెక్స్ట్ డే మీ ఏరియాకి ఐశ్వర్య వచ్చింది. ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసేది నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలిసినప్పుడు అప్పుడు నా పరిస్థితి బాగాలేదని అనిపిస్తుంది. గ్యారంటీ ఇస్తాడు ఉద్యోగం. వాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా, చచ్చినట్టు ఇస్తాడు. ఎందుకంటే తర్వాత ఎవరు దొరుకుంటారు అడిగి. హాయ్ బ్రో. హాయ్. ప్రదీప్ గారి నెంబర్ నా దగ్గర ఉన్నప్పుడు నేను కాల్ చేద్దాం అనుకున్నప్పుడు నా మొబైల్లో బ్యాలెన్స్ లేకపోవడం. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బారే. మన దగ్గర ఇంకో స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. సార్కి మైక్ ఇవ్వండి. హాయ్. దేక్తలేదన్నాడు. బ్రో చిల్ బ్రో, నో ప్రాబ్లం, కూల్, విల్ టాక్ లిట్ లేటర్. అరే అడిగి లేని ఐడియాలు క్రియేట్ చేయకరా. అరవకండి రా, భయపడతా.
మీ పేరు? ఓహో, అవునా? ఓకే ఓకే ఓకే. ఏం చదువుతున్నావు? ఓబో, ఏబిసిడీలు చదివేస్తున్నావు బాబోయ్. ఏం పేరు? సో పెద్దయ్యాక ఏమవుతావు? పోలీస్, డాక్టర్? పోలీస్ అవుతాడంట. వెరీ గుడ్ అన్న. నువ్వు బాగా చదువుకుని మంచి డాక్టర్ అయి, పోలీస్ అయి, లాయర్ అవ్వాలి. ఓకే, భోజనం చేసావా? ఇప్పుడే లేచావా? ఈ ఇంటర్వ్యూ ఇక్కడితో సమాప్తం. ఎప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అని మీకు అనిపిస్తుంది? పెళ్లి కాక ముందుకే తండ్రిని అయితే ఐఎమ్ ద బెస్ట్ అనిపిస్తుంది. సిగ్గుండాలి, కూర్చో. సిగ్గుండాలి, కూర్చో. నార్మల్ గా మనం ఎక్కడైనా ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ చూస్తే ఈస్ట్ ఆల్వేస్ ప్రదీప్ ఇస్ ద బెస్ట్ అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఎప్పుడైనా ప్రదీప్ ఇస్ బెస్ట్ కదా, సో అందుకే. అది కాదు, అది మీ ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో వంటలు తిన్న ప్రభాస్ నా వంట తిని మెచ్చుకున్నప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా తినాలమ్మా బాగా. మా అక్క కంటే నేనే అందంగా ఉన్నా చెప్పినప్పుడు నేనే బెస్ట్ అనిపిస్తుంది. ఎవరికంటే? ఎస్, నువ్వే అందంగా ఉన్నావు. ఈ మధ్య జోకులు వెంట వస్తున్నాయి. అందరూ సముద్రంలో నుండి ఉప్పు తీస్తారు కదా, నేను పంచదార చేసినప్పుడు నాకు ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. టాబ్లెట్లు వాడాలి సార్ ఈవిడ. బైక్ మీద నా లవర్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు రోడ్స్ మీద చాలా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు తనని క్యాబ్లో పంపించినప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అనిపిస్తుంది. హాయ్ ప్రదీప్. హాయ్. ఫ్యాషన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అందరు క్యాట్ వర్క్ చేసి నేను ఉత్తిగా నిలబడ్డా, నాకు మిస్ యూనివర్స్ అని అనౌన్స్ చేస్తే అప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అనిపిస్తుంది. నువ్వు అసలు ఆ క్యాట్ వాక్ కూడా వెళ్ళక్కర్లే, నువ్వు ఆల్రెడీ మిస్ యూనివర్స్. కానీ ఆ ఫ్యాషన్ షోలు చాలా బాగుంటాయి, చిన్నప్పటి నుంచి చూస్తుండే. కానీ అవి ఎక్కడ వేసుకుంటారో తెలియదు నా బట్టలు. అవి టీవీలోనే బాగుంటాయి, బయట వేసుకుంటే అనుకున్నా కానీ మా ఏరియా కుక్కలు ఒప్పుకో అని వద్దరు. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ఎవరితో గొడవ పడినప్పుడు నేను ఈ జాబ్ నుంచి పీక్ పడేస్తా అన్నప్పుడు నేను వాడి దగ్గర గుండు కొట్టించుకుని వెళ్ళి నేను పీకలేరా అని చూపించి ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఏం పీకుతావురా నువ్వు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు బాగా ఆకలి వేస్తే నా గోళ్ళు నేనే తిని ఆకలి తీర్చుకుంటాను. అప్పుడు నేను ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. జాగ్రత్త అమ్మా, 10,000 ఎక్కువసేపు రావు. ముసలి వాళ్ళు ఊపిరి ఆడట్లేదు అని అన్నప్పుడు నేను ఊపిరి సినిమా చూపించి వాళ్ళకి ఊపిరి ఆడేలా చేసినప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అనిపిస్తుంది. అమ్మా మా తల్లే, వీల్ చైర్ లో ఉన్న వాళ్ళకి వీల్ చైర్ సినిమా చూపించావా? ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు పెట్టి ఇన్విజిలేటర్ కి దొరకకుండా ఉన్నప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అని అనిపిస్తుంది. అసలు చాలా కష్టం భయ అది దాచారు. లేడీస్ కంటే చాలా ఈజీ పాపం. హలో, మీ ఎగ్ పఫ్ లో దాచారంటే ఎవ్వడు దొరకదు. హాయ్ ప్రదీప్, ఐఎమ్ నవ్య. నేను పాట పాడితే నెమలి నాట్యం చేసినప్పుడు, బర్రె పేడ వేసినప్పుడు, సూర్యుడు పడమర ఉదయించినప్పుడు, ప్రకృతి ఇలా స్పందించినప్పుడు ఐఎమ్ ఇస్ ది బెస్ట్ అనిపిస్తుంది. అదే మిగతా కానీ ఆ బర్రె కాన్సెప్ట్ బాగుందమ్మా. నేను కొత్తగా వింటరా పాట పాడుతుంటే బర్రె పాడండి ఒకటి. ఇంకేం కావాలి? బయటికి వెళ్ళి బర్రె దగ్గర నుంచో. నువ్వంటే నాకు ఇష్టం. పాడితే పేడొచ్చేయాలంతే. అమ్మా గేదే. ఎంతమంది అమ్మాయిలు ఉన్నా నేనే బాగున్నా అంటే ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. చాలా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి ఒకటే చిట్టి వచ్చిందా? మీ డార్లింగ్ కాజల్ నా నిద్దట్లో నా డ్రీమ్స్ లోకి వచ్చి ముక్కు పగిలిపోద్ది. చిన్న చేంజ్ చేసుకో కావాల్సి వస్తే, మళ్ళీ ఛాన్స్ ఇస్తానా. మీ వైఫ్ కాజల్. నువ్వు అసలు ఆ పేరు మార్చుకో అన్నా. పేరు అదే భయ్యా, డిజిగ్నేషన్ చేంజ్ చేస్తా. సరే కొంచెం దారి ఇవ్వండి అమ్మా, అటు ఇటు. నువ్వు చెప్పు, ఆన్సర్ చెప్పు సార్. మీ డార్లింగ్ కాజల్
నా డ్రీమ్స్కి వచ్చి తమ్ముడు రాఖీ ఎప్పుడు కట్టాలి అని అడిగిందా? నా డ్రీమ్స్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే నేను ఆమె డ్రీమ్స్కి వెళ్ళి డిస్టర్బ్ చేయకుండా ఉండడమే హనీ ఇస్ ద బెస్ట్. మీరు మామూలు కూర్చోవచ్చు, హీ సేఫ్. నేను పత్తి వ్యాపారం చేస్తున్నప్పుడు అంబానీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని దాటినప్పుడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అని అనిపిస్తుంది. మీ పత్తి వ్యాపారం చాలా కలగల్లాడాలని కోరుకుంటూ మీ పేరేమన్నారు? పులిహారా సాయినాథ్. ఓకే ఓకే ఓకే. హాయ్ ప్రదీప్, ఐ ప్రియాంక. నేను మీకు పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ. నేను మట్టితో బంగారం తయారు చేసినప్పుడు గుండంకల్ లాగా పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు ఏమనాలి? డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆయన అంత ఫేమస్ అవ్వాలంటే సేమ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి మరి. ఓ నో నో, ఇదే హెయిర్ స్టైల్. అబ్బా అదే బాగుంటుంది నీకు. నో 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 అబ్బా ప్లీజ్. ఐఎమ్ రాకేష్. పబ్జీలో నాకు చికెన్ డిన్నర్ వచ్చినప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి ముగ్గురు కావాలి. మీరేం కంగారు పడకండి, చాలా ఈజీ గేమ్ ఇది. అక్కడ కాకీకలు ఉన్నాయి, వాటిని ఇలా తీసి గాల్లో ఉఫ్ అని ఊదాలి. అవి కింద పడకుండా అలా ఉఫ్ ఊదుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్తారు. ఆ వైట్ లైన్ దాటిన తర్వాత దాన్ని తీసి ఆ బొచ్చులో వేస్తారు. అంతే, గేమ్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ మధ్యలో పడిపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ మధ్యలో పడిపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. రెడీ? 3, 2, 1 గో. కర్టెన్ ఉండడం వల్ల కనపడలేదు ఎక్కడుందని. Then come on, next. ముగ్గురు ఒకేసారి బయలుదేరండి. Last 30 seconds. Last 20 seconds. Ten, 9, 8, 7. అందరికంటే హైయెస్ట్ మేడం గారు. కోడికలు అలవాటు అనుకుంటా. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. ఎవరు ఆడతారు బాయ్స్? ఇక్కడ చివరి దాకా వచ్చిన తర్వాత వైట్ లైన్ దగ్గర చేత్తో పట్టుకోకూడదు. ఊదారు కదా, ఇక్కడ దాకా వచ్చారు కదా, బొచ్చు తీసి దాని దగ్గర పెట్టాలి. మీరు చేత్తో పట్టున అందులో వేయకూడదు. 3, 2, 1 గో. చేతికి బండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో. అరే సోడా బుడ్డి కిసిన నొక్కి, సారా బుడ్డి సంకన గుక్కి, గండి మైసమ్మ తల్లికి మొక్కి, బోరా బండా గాడి ఎక్కి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో. ఇద్దర మిట్టా డబ్బులు పట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేసాము రో. డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై Hey, buka suka nene biti
ఏం చేసావు? ప్లేట్లదేవి ఇలా పెట్టి ఇలా అన్నావు, అన్ని కింద పడ్డాయి. నీ దేశం మళ్ళీ ఇలా పెట్టావు, నీది కింద పడింది, అందులో ఏమీ లేవు. ఆ ముగ్గురు ఒకేసారి. డింగు డాంగు డింగు డాంగు రో, ఇది చుక్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. సూపర్, వెల్ ప్లేడ్. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఏమి సార్, ఆయన కష్టపడి వేస్తాడు, ఈయనేమో ప్లేట్ తిట్టి అంటాడు, ఉన్నది కాస్త పోగొడతాడు. ఈయనతో అసలు టెన్షనే లేదు, ఈయన దాటి రాడు ఎక్కువగా. ఒకవేళ వచ్చినా కూడా చేత్తో ఒకసారి నోటితో ఉడుతున్నాడు, 2 సార్లు చేతితో ఆడుతున్నాడు. ఆయన భలే వచ్చింది. ముగ్గురు 3 వెరైటీలు, రంగు రుచి చిక్కదనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద పిక్చర్ చూపిస్తా. ఆ పిక్చర్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది, దాని గురించి మీరు ఏమని చెప్పచ్చు. ఓకేనా? ఓకే, పిక్చర్ 1. ఇది ఒక ఆయుధం లాంటిది. అది రచయితలు అద్భుతంగా రాస్తారు, సినిమా కథలు రాస్తారు, పాటలు రాస్తారు. అలా రాసే వాళ్ళ పెన్నులకి మనం వెన్ను వంచి నమస్కరిస్తూ ఇవే ఆయుధాలని మనం కూడా వాడాం ఎగ్జాముల్లో. మనం వేరే వేరే కథలు రాసాం, అది వేరే విషయం. సో మీకేం గుర్తొస్తుంది పెన్ అంటే? భయా, దిస్ ఇస్ రాజేష్. భయా, ఈ పెన్ నా జీవితంలో, నా శరీరంలో ఒక భాగమైంది. ఎలా అంటే చిన్నప్పుడు స్కూల్లో నా పక్క పిల్లని గిల్లినప్పుడు ఆమె నా సీట్ కింద పెట్టింది, అది నన్ను గుచ్చుకుంది. దొరకలే? గుచ్చుకుంది. ఇంకా దొరకలే? అరే ఎక్కడ? అది అలానే ఉండిపోయింది. నీకు సినిమా థియేటర్లో, ఎయిర్పోర్ట్లో కీ 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 అంటుందా లోపలికి వెళ్ళినప్పుడు? భయ్యా, నా లైఫ్లో పెన్ను మర్చిపోలేంది. ఎగ్జామ్ రాసేటప్పుడు, లవ్ లెటర్ రాసేటప్పుడు మధ్యలో ఇంక్ అయిపోయింది. ఎగ్జామ్ దీన్ని బట్టి ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. నా లవర్ ఇష్టమో కష్టమో తెలియదు కానీ ఒక్క నిమిషం. జారిపోతుంది. ఇష్టమో కానీ తెలియదు. నువ్వే చెప్పాలి బ్రదర్, పెన్నుకి నాకున్న మధ్య ఏం చదువుతున్నావు? సంబంధం. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. లవ్ లెటర్ రాసినావు. అరే ముందు ఎన్ని రాయాలి తెలుసా నీకు? ఇవాళ సీత, రేపు గీత. అమ్మో చాలా కష్టాలు ఉన్నాయి. 2-3 రీఫిల్ కొని పెట్టుకో. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ గాయత్రి. ప్రదీప్, పెన్లో మనకి నీకు 2 పెన్స్ తెలుసు, బ్లూ ఇంక్, బ్లాక్ ఇంక్. కానీ నాకు 12 కలర్స్ పెన్స్ తెలుసు. ఎందుకంటే అబ్బాయిలు అందరూ నాకు లవ్ లెటర్స్ పెన్తోనే రాసేవారు. ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను కాబట్టి. ఒకవేళ మీరు రాస్తే ఏ పెన్తో రాస్తారు? నేను వైట్. థ్యాంక్ యూ భయ్యా. దిస్ ఇస్ ప్రశాంత్. హాయ్ ప్రశాంత్. అయితే మనకు పెన్నుకు మస్తు రిలేషన్ ఉంది అన్న. ఏంటంటే నాకు పెన్లు అంటే మస్తు ఇష్టం, మస్తు చదువుతుండే మా అప్పట్లో. అయితే పెన్ను జేబులో పెట్టుకొని పోయినా ఒకసారి పెన్నుకి బ్యాక్ పాయింట్లో వైట్ పాయింట్ వేసుకొని బ్యాక్ పాయింట్లో ఎల్లో, వైట్ ప్యాంట్లో బ్యాక్ పాకెట్ లో ఎల్లో పెన్ పెట్టుకొని పోయినా అన్న. ఎల్లో పెన్ పెట్టుకొని పోయినా. అయితే కొంచెం సేపు అయింది, నడుస్తా ఉంది పెన్లి. తలవాలు వేసిన, భోజనం చేసిన, పోతున్నా. ఈ మొత్తం ఇంకు లీక్ అయిపోయింది అన్న. ఇంకు మొత్తం లీక్ అయిపోయింది. పోతున్నా, అందరు నవ్వుతున్నారు వెనక. ఇట్లా చూసిన ఇంకు మొత్తం లీక్ అయింది పచ్చగా. అరే యార్, ఇజ్జత్ పోయింది అన్న. పిచ్చివాడా, సాంబార్ అనాలి. అరే సార్, సాంబార్ ఏముంది తెలుసా? ఇప్పుడు పిక్చర్ మారుతుంది. నెక్స్ట్ పిక్చర్. గుడ్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ దివ్య. హాయ్ దివ్య. ప్రదీప్, నువ్వు ఎప్పుడైనా ఏనుగుడు చూసావా? నువ్వు ఏనుగుని చూసావా? నేను చూసాను. నువ్వు ఏనుగుడు చూసావా? అది కాదు కానీ ఏనుగు ఎట్లా అరుస్తుంది? ఏనుగు అరిస్తే వినలేదు, ఏనుగులాగే అరిస్తుంది. నేను కూడా ఏనుగు గుడ్డు చూసా, సేమ్ ఏనుగు గుడ్లాగే ఉంది.
చూడలేదనాలి మీరు. చూడలేదు అనాలా? ఒక నిమిషం ఆగు. 3 ఆన్సర్ గుడ్డు. చూడలేదు. చూడలేదు. హాయ్, నా పేరు ప్రదీప్. నేను ఏనుగుడ్డు చూడలేదు. లేదు, ఆవిడే చెప్పి చూడలేదు. చూడలే. నేను చూడలే. అమ్మో, నేను చూడలే. అడుగు ఈసారి బాగా యాక్ట్ చేస్తా. రెడీ అడుగు. ప్రదీప్, నువ్వు ఎప్పుడైనా ఏనుగు చూడాలి. నేను ఏనుగు చూడలే, ఏనుగుడ్డు చూడలే. నేను చూశాను. ఎలా ఉంటుందో తెలుసా? ఎంత సైజ్ ఉంటుందో తెలుసా? కోడిగుడ్డ అంతే ఉంటుంది. ఎందుకంటే ఏనుగు మీద కోడి వచ్చినప్పుడు చూశాను నేను. అప్పుడు పెట్టింది సేమ్ కోడిగుడ్డ అంతే ఉంది. సారీ, ఏనుగుడ్డు లాగే ఉంది. ఏనుగు ఎందుకుంది? ఇప్పుడు ఏనుగుంది, ఏనుగు మీద కోడి ఉంది. కోడి గుడ్డు పెట్టింది. అది దొల్లుకుంటూ వచ్చి ఏనుకరకాల పడింది, కింద పడింది. కానీ పగలలేదు. లేదు. ఓకే. నేను చూడలే. నాకు తెలియదు. దిస్ ఇస్ నిఖిల్. కొడుగుడ్డ అంటే నాకు చాలా ఇష్టం. మా హాస్టల్ వాడడానికి, కొట్టడానికి, హోలీ పండుగ అందరిని కలిపి కొట్టడానికి. అప్పుడప్పుడు దాని మీద పేరు ఎంత దూరం తీసుకెళ్ళాలంటే దాని ఈగలు వాళ్ళ ఏమన్నా భూతద్దం పెట్టి మరి చూసేవాడిని భయ్య. బాగా ఖాళీగా ఉన్న భయాను. బావని కూడా చెప్పాలి. ప్రకాష్ ఇంత ముందుకు నీ పెద్ద ఉండేదా బావ? ఏమైంది అంత చిన్న చేసి? గడ్డం గుచ్చుకుంటుందని తీసేసిన. నాకు మా సిస్టమ్ తెలుసా నీకు గడ్డం అంటే? ప్రకాష్ చెప్పాలి కదా. నాకు కోడిగుడ్డ అంటే చాలా ఇష్టం. అది ఎలా అంటే అది నాలో ఉన్న చర్మ సౌందర్యాన్ని చాలా పెంచింది ప్రదీప్. అది ఎలా అంటే నేను రోజు స్నానం చేసేటప్పుడు బకెట్లో కోడిగుడ్డు పలగొట్టి బాగా కలిపి దాంతో స్నానం చేసేదాన్ని. అలాగే ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా పచ్చి కోడిగుడ్డు కలిపి దాని పైన వేసుకొని తినేదాన్ని ప్రదీప్. అది తిని చూడు ప్రదీప్, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడు. ఇదేం చూసావు? నేను ఇంకా అద్భుతమైంది చెప్పనా? టూత్ బ్రష్ మీద వేసుకుని రబ్ చేసా. అలా నాకు కోడిగుడ్డు నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది ప్రదీప్. గుడ్డు చేతిలో సిరాగ్గా ఉంటుంది, నోట్లో బేసిక్గా ఉంటుందంటమ్మా. సూపర్. నెక్స్ట్ పిక్చర్. కలుసుకోగానే ప్రత్యక్షమైంది. మై నేమ్ ఇస్ దీపు. ఐఎమ్ ప్రదీప్. ప్రదీప్, నీకు ఒకటి తెలుసా? నాకు తెలీదు. ఓకే, నీకు తెలియదు. ఓకే. ఈ బ్రష్ వల్లే నా లవ్ సక్సెస్ అయింది. ఏంటి ఈ బ్రష్ వల్ల? ఇలాంటి బ్రష్ల వల్ల, ఈ బ్రష్ వల్ల కాదు. ఓకే. రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తే రొటీన్ గా ఉంటదని నేను బ్రష్ ఇచ్చి ప్రపోజ్ చేశా. నువ్వు ముఖం కడుక్కోలేదు కదా, ఈ బ్రష్ తీసుకుంటే నీ పళ్ళు శుభ్రం అయిపోతాయి అని ఒక మాట చెప్పా. ఇంకొకటి ఎలా తెలుసా? మీ ఇల్లు పాడిపడిపోయి ఉంది, ఈ బ్రష్ తోటే రంగులు వేసుకో అని చెప్పా. ఇంకొకటి ఏంటి తెలుసా? బాత్రూమ్ మరీ వాసన వస్తుంది అని చెప్పి బాత్రూమ్ క్లీన్ చేసుకోమని చెప్పా. నువ్వు నా కోసం ఇన్ని చెప్పావా? నువ్వు నాతో ఫ్యూచర్ ఉంటే చాలా బాగుంటది అని చెప్పి యాక్సెప్ట్ చేసేసాడు. 1 hour టాక్, గుంట ఫ్లాట్. కరెక్టే, కానీ వాడు పాప ఏ ఆర్డర్ లో వాడాడో దాన్ని. ఫస్ట్ పళ్ళకి, తర్వాత గోడకి, తర్వాత టాయిలెట్ కదా. వాడు ఏ రివర్స్ లో వాడాడో. ఒకటే బ్రష్ కాదు, ఇలాంటి బ్రష్లు. అదే ఇలాంటి బ్రష్. వండర్ఫుల్ మా, సూపర్. మనం వాడినంతగా నాకు తెలిసి ఎక్కడ టూత్ బ్రష్ అంత బాగా వాడరు. మనం వాడితే అప్పటి వరకు స్ట్రైట్ గా ఉన్నవి ఒకటి నార్త్ కి, ఒకటి సౌత్ కి వెళ్ళిపోతాయి. అప్పటి వరకు వాడుతుంటాం. పళ్ళ దగ్గర ఏముండదు, అది మొత్తం ఇట్లా బయటకు ఉండిద్ది బ్రష్. అయినా వాడతాం. పోనీ అక్కడిదైనా దానికి విముక్తి కలిగిద్దా? ఇంకా అది వాడకూడదు అని అనుకున్నప్పుడు జుట్టు రంగు వేసుకుని వాడతారు. ఇంకా మిగిలిపోయింది అని ఫీల్ అయితే దువ్వెన కడుక్కున్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి వాడతారు. ఇంకా దీని పరిస్థితిలో 2-3 ఈకలతో ఏలాడుతున్నారు అనుకో, అప్పటికి షూ దుడుస్తారు దాంతో. నేను డైలీ మార్నింగ్ లేచేసరికి నాతో ఎప్పుడు ఉండేది బ్రషే. అంటే మార్నింగ్ ఫస్ట్ యాక్టివిటీ అదే కదా. అబ్బా, దానికంటే ముందు సెల్ ఫోన్ రాదా బయటికి? రాదు. లేవగానే లేచి ఎవడు వాడు. బ్రష్ నా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడైనా అంటే మామూలుగా తిన్నప్పుడు పళ్ళలో ఎరికిపోతుంది కదా, అది ఎప్పుడు క్లీన్ చేసేది బ్రషే. సో అది నా జీవితంలో వచ్చి చాలా
చేంజెస్ తీసుకొచ్చింది. అద్భుతాలు సృష్టించింది ఒక బ్రష్. చాలా అద్భుతాలు. వావ్, నాకు కూడా చాలా దగ్గర సంబంధం బ్రష్ తో. రోజు తోముకునేప్పుడు గోడకేసి చూస్తుంటా, ఏ గోడ బద్దలు కొట్టుకుని కాజల్ అగర్వాల్ వస్తుందా తెలియదు. బ్రష్ ఇస్ మై క్రష్. బ్రష్ ఇస్ మై క్రష్. అన్ని ఒకేలా వస్తలేదు సౌండ్. బ్రష్ ఇస్ మై క్రష్. దాన్ని నేను రోజు తగ ముద్దలు పెట్టేవాడిని. నా పిల్లని కాదు, నాది. అది నా ఒళ్ళని కూడా బాగా శుభ్రంగా ఉంచుతుంది. నువ్వు యాడ్లు చూసి పాడైపోయినావు నువ్వు. అవి కూడా ఇంగ్లీష్ యాడ్లు ఉంటాయి చూసా, తెలుగు డబ్బింగ్. వావ్, ఇది వాడిన తర్వాత నేను చాలా సన్నగా అయ్యాను.